అయ్యా, తమరెవరో తెలుసుకోవచ్చా? ఇంతకు ముందెప్పుడు ఇక్కడ మీ ఉనికి గురించి ఎవరు చెప్పుకోగా వినలేదు అన్నాడు. చూస్తుంటే తెలియడం లేదా? నేను రాక్షసుణ్ణి. నన్ను చూసిన మానవులు సహజంగా గుండె పగిలి చస్తారు. నువ్వు బక్కగా ఉన్నా నీ గుండె మాత్రం బలంగా ఉంది. అందుకే ఇంకా బతికే ఉన్నావు అన్నాడు. అది సరే కాని రాత్రంతా గుహలో నుంచి భయంకరంగా శబ్దం వచ్చిందేంటి అన్నాడు రత్నయ్య. ఓ, అదా! అందుకే కదా నేను కుటుంబాన్ని వదిలి వచ్చి రాత్రిళ్ళు ఈ గుహలో నిద్రిస్తోంది. నేను పెట్టే గురక వల్ల నా భార్య పిల్లలకు నిద్రాభంగం అవుతోందట. అందుకని నేనీ గుహను వెతుక్కొని రాత్రిళ్ళు ఇందులో నిద్రపోయి పగలు అడవిలో ఉన్న నా కుటుంబం దగ్గరకు పోతుంటాను అన్నాడు. ఆ, అదీ సంగతి. తేరగా దొరికిన జంతువునల్లా తిని పని పాట లేక తొంగుంటే ఒళ్ళు వస్తుంది, గురకా వస్తుంది అని తొందరపాటులో అనేసి తర్వాత నాలుగు కరుచుకున్నాడు రత్నయ్య. కోపం వచ్చి రాక్షసుడు తనను తినేస్తాడేమో అని భయపడ్డాడు.